ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి నమో దేవతా చక్రవర్తి. భగవాన్ వెంకయ్య స్వామి వారి లీలలు మహిమలు చెప్పుకుందామా? ఓం నారాయణ ఆదినారాయణ. ఖమ్మంపాడు గ్రామస్తురాలు శ్రీ తులసమ్మ గారికి పెండ్లై 4 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. వారికి ఆరోగ్యం సరిలేక నరాల వీక్నెస్తో శరీరం అంతా నొప్పులతో బాధలతో ఉండేది. అయితే ఎంతోమంది డాక్టర్లకు చూపించుకున్నా, ఇంజక్షన్లు చేయించుకున్నా, మందులు వాడినా ఏమీ కూడా ఆమెకి ఉపయోగం పడలేదు. ఇక ఈ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడాలా అనుకుని ఇకప్పుడు ఆ సమయంలో ఆమె గారికి, శ్రీ లలితమ్మ గారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు గుర్తొచ్చి భగవాన్ వెంకయ్య స్వామి వారి ఆ రోజుల్లో స్వాముల రోజుల్లో మహిమ ఇది. స్వామివారి దగ్గరికి బయలుదేరి వస్తుంటే భగవాన్ వెంకయ్య స్వామి వారు 10 అడుగుల దూరంలో ఉండగానే పక్కనున్న సేవకులతో అంటున్నారు, వెంకయ్య స్వామి, అయ్యో ఆ తల్లికి జబ్బయ్యా తగ్గుతుందిలే అని అన్నారు. తర్వాత మరలా ఇంకో మాట ఏమన్నారు, అయ్యో గూడూరు కర్ణము పోయాడు, ఆయన్ని ఈమె యొక్క గర్భస్థానంలో వేశానులయ్యా అని చెప్పి ఆ వచ్చిన లలితమ్మ గారికి వేలిముద్రలు దారం ఇచ్చి పంపించేశారు. ఆమె ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఏ మందులు వాడలేదు. ఎందుకంటే నిత్యము భగవాన్ వెంకయ్య స్వామి తలంపుల్లో, నిత్యము భగవాన్ వెంకయ్య స్వామి వారి యొక్క నామము తలుచుకుంటూ ఉంది. అయితే ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత మందులు వాడలేదు. సంవత్సరం లోపే మరి పొండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. మరి అది ఎవరి యొక్క అనుగ్రహం? భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి యొక్క సంపూర్ణంగా విశ్వాసంతో ఎవరైతే ఇక్కడికి వచ్చి ఏదైతే అనుకుంటారో అది అయ్యేదే కదయ్యా అన్నారు వెంకటేశం. అలాగే ఆమె 10 అడుగులు దూరంగా ఉండగానే, అయ్యా ఆ అమ్మకి జబ్బులయ్యా తగ్గిపోతుందిలే అన్నారు. అట్లా గూడూరు కర్ణాన్ని ఆమె గర్భంలో వేసా అన్నారు. ఇక్కడ అంటే ఏంటి? ఆ గూడూరు కర్ణం అతను దాన ధర్మాల్లోనూ, అన్నదానములోనూ, నీతి నిజాయితీలోనూ ఉన్నారు. అలాంటి వారిని ఈమె గర్భంలో వేశానంటే ఈ వంశం వృద్ధిలోకి రావాలని ఆమెకు తెలియకుండానే వెంకయ్య స్వామి వారు దీవించారు. అంటే ఇక్కడ పరిపూర్ణ స్థితితత్వం ఎక్కడ వస్తుంది? భర్తతో పాటు సంతానం కూడా, వాళ్ళు కూడా పరిపూర్ణ స్థితి పొందిన వారైతే ఆ ఇంట్లో తల్లిదండ్రులకి, అందులో తల్లికి ఎక్కువ ప్రేమ వాత్సల్యం ఎక్కువగా ఉంటుంది. అందుకని భగవాన్ వెంకయ్య స్వామి వారు ఏం చేశారు? ఆమె జబ్బు గురించే వచ్చింది, కానీ ఆమెకి ఉత్తమమైన సంతానాన్ని కూడా ప్రసాదించారు. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది, వాళ్ళు ఉండేదాన్ని బట్టి కదయ్యా మనం ఉండేదన్నారు. అందుకని ఆ మహాతల్లి వచ్చి తన బాధను చెప్పుకోబోతే ఆమె 10 అడుగులు దూరంగా ఉండగానే ఆమెకు జబ్బులయ్యా తగ్గిపోతుందన్నారు. అట్లాగే తర్వాత ఏమన్నారు? గూడూరు కర్ణం చనిపోయాడు, ఆ గర్భంలో వేసా అన్నాడు. ఆ గూడూరు కర్ణం అంటే ఎవరు? దాన ధర్మాలతో, నీతి నిజాయితీలతో భగవంతుడి మార్గంలో ఉండి అందరికీ సహాయం చేస్తూ ఉన్నాడు. అలాంటి బిడ్డ అయితే వీళ్ళ వంశం వృద్ధి చెందుతుందని భగవాన్ వెంకయ్య స్వామి వారు అలా దీవించి పంపించారు. ఆ వెళ్ళిన తల్లికి 10 సంవత్సరం లోపే మగపిల్లాడు జన్మించాడు. కారణం ఏంటి? నమ్ముకున్న వారిని ఎప్పుడూ భగవాన్ వెంకయ్య స్వామి వారు వదలరు. ఎందుకంటే సత్యం సూర్యునిలా భాషిస్తున్నా మనం గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే
మనం ఆ సత్యాన్ని గ్రహించుకోవాలంటే భగవాన్ వెంకయ్య స్వామి వారి సూక్తుల్లో ఏదో ఒక సూక్తిని మనం పట్టుకొని నడిస్తే ఆయన మన పైన ఉన్న కర్మలను తీసేస్తాడు. అందుకే కర్మబంధు విముక్తాయ వెంకయ్య స్వామియే నమః. మనందరం ఈ లీల ద్వారా ఏం తెలుసుకోవాలి? మనకు బాధలు వచ్చినా, రోగాలు వచ్చినా, ఏం వచ్చినా కానీ పట్టు వదలకుండా భగవంతుడినే పట్టుకోవాలి. ఆ భగవంతుడే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. వారిని మనం నమ్ముకుంటే సర్వకాల సర్వస్థలందు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతారు. మరి చూడండి, ఆమె ఆరోగ్యం గురించి వస్తే మరి ఎలాంటి సంతానాన్ని ఇచ్చారు? వంశాభివృద్ధిగా, వంశము వృద్ధి చెందే విధంగా అలాంటి సంతానాన్ని ఇచ్చారు. అంటే చూడండి, భగవాన్ వెంకయ్య స్వామి వారు సర్వాంతర్యామి కాబట్టి ఆయన అన్ని కాలాలలోనూ అన్ని సమయాలలోనూ మనం ఏమి చేస్తున్నామో ఆయనకి తెలియకుండా ఉంటుందా? అన్నీ తెలుసు, సర్వాంతర్యామి. అందుకే ఒకప్పుడు అమ్మలాగాను, ఒకప్పుడు నాన్నలాగాను, ఒకప్పుడు గురువుగాను అన్ని బాధ్యతలు తీసుకున్న ఏకైక తత్వము, ఏకైక స్వరూపము శ్రీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు. ఆయన నమ్ముకుని మనం ఉండటం తప్ప, ఆయన యొక్క చెప్పిన సూక్తుల్ని ఆచరించడం తప్ప, ఆయన యొక్క అగ్నిగుండం, స్వామివారు చెప్తారు అగ్నిగుండం 1,000,000 లింగాలతో సమానమైందన్నారు. అంటే అగ్నిగుండం చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఎంత ఫలితం వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే మనం ప్రతి దాంట్లో కూడా ఆ పరమాత్ముడు మనల్ని గంపంత కన్నేసుకుని చూస్తున్నాడు. చూడండి, ఒక కోతి తన పిల్లని పొట్టకు తగిలించుకుని ఉంటుంది. అది మెల్లగా తల్లి నుంచి ఎడమై వెళ్ళిపోతూ ఉందనుకోండి, ఆ కోతిని ఆ తల్లి కోతి ఏం చేస్తుంది? ఆ పిల్లని మళ్ళీ తీసుకొచ్చి పొట్టకు ఖర్చుకుంటుంది. కారణం ఏంటి? తన పిల్లకి ఎక్కడ దెబ్బలు తగులుతాయో, చెట్టు మీద కింద పడిపోయి చనిపోతుందో అనే భావన దానికి ఉంటుంది. కాబట్టి తన పిల్లని తనకున్న జ్ఞానంతో కాపాడుకుంటుంది. అట్లాగే మనుషులమైనటువంటి మనం ఆ పరమాత్ముడు మనకి ఎన్ని వరాలు ఇస్తున్నా, ఎన్ని అనుగ్రహాలు ఇస్తున్నా, మన మూర్ఖత్వంతో, మన కర్మతో మనం వాటిని దూరం చేసుకుంటున్నాం. ఇక నుంచైనా మారదాం, భగవాన్ వెంకయ్య స్వామి వారు చెప్పిన మార్గంలో నడుద్దాం, భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఇచ్చిన నామాన్ని చేద్దాం, ప్రదక్షిణ చేద్దాం, దాన ధర్మాల్లో మనం కూడా ముందుందాం. భగవాన్ వెంకయ్య స్వామి ఆదుకున్నట్లు మనకు తోచిన విధంగా మనం కూడా సహాయం చేద్దాం. అదే భగవాన్ వెంకయ్య స్వామికి నచ్చే విధానం. అదే ఆకలేని వారికి అన్నం పెట్టాలయ్యా, ఆపదలో అర్హుడిని ఆదుకోవాలని చెప్పని ఇవన్నీ మనం తెలుసుకుని ఉందాం. చూసారా, తులసమ్మ గారు, క్షమించాలి, లలితమ్మ గారు ఆరోగ్యం గురించి వస్తే సంతాన వృద్ధి ఇచ్చారు. అంతే కదా, పరిపూర్ణమైన స్త్రీ ఎప్పుడవుతుంది? ఒక తల్లి, ఒక బిడ్డకి తల్లి అయినప్పుడే కదా. అందుకని ఏ లోటుపాట్లు ఉన్నా అన్నీ సరిచేసి ఆ లలితమ్మ గారిని సంతానం ఇచ్చారు, ఆరోగ్యం ఇచ్చారు. అట్లాగే నేను సత్యంగా ఇక్కడే ఉన్నానని భక్తులందరికీ నిరూపిస్తున్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం సంఘం జాగర్లముడి. తెనాల నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు. తెనాల నుండి గుంటూరు వైపు వెళ్ళే మార్గంలో సంగంజాలముడి గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ వైకుంఠాశ్రమంలో మూల విరాట్ని మీకు ప్రతి వీడియోలో చూపిస్తున్నాను. స్వామివారిని దర్శించండి. స్వామివారి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది మీ యొక్క కుటుంబాలని వృద్ధిలో చేసుకోండి. ఓం నారాయణ ఆదినారాయణ. మీ గంగాధర స్వామి.